మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్నిస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కొట్కే రావు. రైతు భరోసా పైన అంటే రైతు బంధు పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్ ఏదో ఒకటో రోజు రెండో రోజు లేదంటే వారం దినాలనే రైతు బంధు రైతుల అకౌంట్లలో మొత్తం వేసినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా నిన్నైతే కాంగ్రెస్ సర్కారు పైన విరుచుకుపడ్డాడు. రైతు బంధు రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలనే ముచ్చట ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిండు. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ ముక్కును పట్టుకొని, ఇగో కేసీఆర్ నువ్వు రైతు బంధు అంటున్నావు కదా, మేము రైతు భరోసా అంటే పేరు ఇక రైతు బంధుని రైతు భరోసా వేసారు. 8వ తారీఖు వరకు బరాబర్ రైతుల అకౌంట్లలో వేసేస్తాం, మరి నీ బుక్కు నేలకి రాస్తావా అని చెప్పేసి సవాల్ చేసిండు. సో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవి కొనసాగుతున్నాయి. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. గత 3 దినాల నుంచి చూస్తేనంటే కొత్త క్యాంపెయిన్ ఏంటంటే, ఇగో రాష్ట్రంలో కేసీఆర్ అడ్డగోలుగా ఒక శాస్త్రీయ అధ్యయనం లేకుండా ఒక అవసరానికి అనుగుణంగానో లేదంటే పరిపాలన వ్యవస్థకు పనికొచ్చే విధంగానో జిల్లాల పునర్విభజన చెయ్యలేదని ఈరోజు మనకు స్పష్టమవుతా ఉంది. అటువంటి పరిస్థితులన రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఎన్నికలు అయిపోయిన వెంబడే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా జిల్లాలు ఎన్ని అవసరం లేదని అధ్యయనం చేయడానికి సిద్ధమవుతా ఉంటారంటే, ఇగో కేసీఆర్ ఏం చేస్తున్నారంటే, ఇగో రాష్ట్రంలో ఒక్క జిల్లాను తీసేసిన బరాబర్ పేగులు దిగేదాగా కొట్లాడతామని చెప్పేసి చెప్పుకొచ్చిండు. దీనిపైన నిన్నైతే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇంకోవైపు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖాళీ 4-5 నెలలనే రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు పైన ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత స్టార్ట్ అయింది. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే వ్యతిరేకత ఉండేదో ఈ 5 నెలలనే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తారు. ఇవన్నిటిపైన పూర్తి స్థాయిలో మనము విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మిత్రులారా, మీరు మర్చిపోకూరి ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ఛానల్స్ ని మీరు కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. అయితే ఇక దానికి తోడు మన ప్రతి వీడియోలని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. లైక్ ఎందుకు చేయాలి, కామెంట్ ఎందుకు చేయాలంటే, ఈ రెండు చేసినంటే 10 మంది చూసే దగ్గర 100 మంది చూసే దగ్గర 1000 మంది చూసే దగ్గర 10,000 లక్ష ఇట్లా. సో ప్రజలు పెద్ద ఎత్తున మన ఛానల్కి మన ప్రశ్నకి బలాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారు కాబట్టి పెద్ద ఎత్తున వైరల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో గివ్ చేయూరి. దీనికి తోడు మీకు వీలైతే సోషల్ మీడియాలో కూడా మన వీడియోల లింకులు షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక నేను బరాబర్ న్యూస్లో విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వెలుగు పేపర్లకు వెళ్దాం. రాష్ట్రానికి నేడు రాహుల్, రేపు ప్రియాంక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులే మిగిలి ఉండడంతో క్యాంపెయిన్ కోసం కాంగ్రెస్ అగ్రనేతల షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం రాహుల్ గాంధీ, సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నారంట. సో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇక లాస్ట్ వారం దినాలు అయితే ఉంది. ఈ వారం దినాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ గట్టనే ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో ప్రచారం చేయడానికి వస్తా ఉన్నారు. సో మన మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. ఇది మన మోదీ గ్యారంటీ. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరిపిండు. ఇక తెలంగాణ మహనీయులకు గౌరవం ఇస్తామన్నాడు. పివి నరసింహారావును భారతరత్నతో సత్కరించాడు. ఇక రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామన్నాడు. 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించాడు. రైల్వేలను ఆధునీకరిస్తామన్నాడు. 4 వందే భారత్ రైలు ఇచ్చిండు. 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాలు ఇస్తామన్నాడు, అందరికీ అందించిండు. పసుపు రైతుల కళ సాకారం చేస్తామన్నాడు, పసుపు బోర్డు ఇచ్చిండు. సమ్మక్క సారలక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నాడు, చేసిండు. ఎరువులను అందుబాటులోకి తీసుకొస్తామన్నాడు. 6,400 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాడు.
సో మరోసారి మన మోదీ సర్కారు మే 13వ రోజు మే 13 మే రోజు కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దామని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ, సో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ సర్కారు రాష్ట్రానికి ఏమైతే ముచ్చట్లు చెప్పారో అన్ని హామీలను అమలు చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ను మనం వెలుగు పేపర్లో చూడొచ్చు. సో ఇది ఇట్లా ఉంటే ఇక అసలు సిసలైనటువంటి వార్త చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా, ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా, సవాలుకు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు 7 లక్షల కోట్లు, ఇప్పటిదాకా 27,000 కోట్లు మిత్తిలకే కట్టినాం. బట్టి కట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాడు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. ఈ పాలమూరు బిడ్డ సీఎం గా ఉండొద్దా, బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు, ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సో కేసీఆర్ కి అయితే ఇంతకుముందు ఒక 10-15 రోజులు అయితే ఏం నడిచింది, రైతులకు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్యన పెద్ద ఎత్తున సవాళ్ళు ప్రతి సవాళ్ళతోన రాష్ట్రం అట్టుడికింది. రాజీనామా చేస్తావా, చలో రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో హరీష్ రావు, 15 ఆగస్టు లోపు మేము రైతులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి కథం పెట్టిస్తాం. నిన్ను సిద్దిపేటలో నువ్వు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని చెప్పేసి సవాల్ చేశారు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ రైతు బంధు విషయంలో నిన్న కాంగ్రెస్ సర్కారు రైతు బంధు కూడా ఇయ్యలేదు పూర్తి స్థాయిలో అని చెప్పేసి సవాలు చేస్తారంటే దానికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇగో కేసీఆర్ నీ ముక్కు పెద్దగా ఉంది, ఇగో గా ముక్కుని నేలకు రాస్తావా, 8వ తారీఖు లోపల మేము రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ చేసిండు. సో ఇవి సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక ఆ రాష్ట్ర ప్రజల మీద ఇదైతే ముచ్చట ముచ్చట మనమందరం చెప్పుకోవాల్సిందే, అది నిజం కూడా. కేసీఆర్ 10 ఏళ్ల కాలము రాజ్యమేలి ఏం చేసిందంటే గుట్టను దొవ్వి ఎలుకను పట్టికి వచ్చిన చందంగా తెలంగాణను ఆగం చేసిడు తప్పిస్తే ఇంకోటి లేదు. పోనీ ఎలుకనైనా ఉంది అంటే ఆ ఎలుక కూడా లేదు. ఏం చేసిడు, అప్పుల కుప్పగా మార్చేసాడు. కప్పిష్కతోన గిక్క తినేసాడు తెలంగాణ సంపదను మొత్తం. దాంతోన 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది. ఇక అప్పులు చేసినటువంటి అప్పులను కిస్తీలు బిత్తీలు కట్టలేక రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు సతమతమైతా ఉంది. ఇక దానికి తోడు గడిబిడి అయితే నడుస్తూ ఉంది. ఈ సంపద లేక ఆస్తులు పైసలు లేక అయితే చాలా గడిబిడి అయితే ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని చెప్పేసి తేటా తెల్లం చేసేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తారు. అయితే నిన్న ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కను పెద్ద మొనగాడు జబర్దస్త్గా తెలివితేటలు ఉపయోగించి ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 27,000 కోట్ల రూపాయలు మిత్తిలు కట్టిందని చెప్పేసి ఆ మిత్తిలు కూడా చాలా పకడ్బందీగా తెలివితేటలు ఉపయోగించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కడుతున్నాడని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఇక ప్రజాప్రభుత్వాన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూల్చేయడానికి కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. పాలమూరు బిడ్డ, ఈ వెనుకబడే జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దా అని చెప్పేసి ప్రజలే మీరు తేల్చుకోర్రి, మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉండాలా వద్దా అనేది అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళిండు. సో ఇవి ప్రధానంగా నిన్న ఇంకొక అంశం రిజర్వేషన్. బీజేపీ వస్తే రిజర్వేషన్ ఎస్సీ బీసీల రిజర్వేషన్ కథం పట్టిస్తారు, రాజ్యాంగాన్ని తీర్లవాడేస్తారని చెప్పేసి దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ ఏది మన పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఇక ఇది ఇట్లుంటేనంటే అయ్యో బిడ్డ ఆడ శిశువును బతుకుండగానే పాతి పెట్టారు. అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిపానం కదలికలను గమనించి స్థానికుల సమాచారం ఇచ్చిన ట్యాంకర్ డ్రైవర్ మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు. హన్మకొండ జిల్లా
ఉరుగొండ శివార్లు దారుణం, ఎంజిఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన పరం. ఒరే రే 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 రే. కలికాలం అంటే గిదే చూడర్రి. ఈ అమ్మ ఏం కాలం ఇది, ఏం జరుగుతూ ఉంది? బతికిన పసిబిడ్డని తీసుకుపోయి పాతి పెడతారంటే ఆ మట్టిలా పాతి పెట్టినటువంటి బిడ్డ కదలికలను చూసి ట్యాంకర్ డ్రైవర్ గుర్తుపట్టి తీసుకుపోయి దవాఖానలు వేస్తే పిల్లగాడో బతికింది చూడు పసిబిడ్డ. కలికాలం ప్రపంచ పోకడలు, ప్రపంచం ఎక్కడ పోతుందిరా నాయన, అమ్మ మానవత్వం మంట కలిసిపోతుంది. ఇక రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం. రోహిత్ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హామీ. శనివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక తదితరులు. సో ఎట్టకేలకు రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి 2016లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి నిన్న తీర్పిచ్చినటువంటి పరిస్థితి చూస్తేనంటే దళితుడు సర్టిఫికేట్ వాడుతున్నాడు కాబట్టి ఆ అవమానం భరించలేక చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి, అందరికీ తెలిస్తే అవమానం చెందుతా అని చెప్పేసి, చచ్చిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అది చూసినాం కదా. దాంతోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి కలిసి ముమ్మాటికి రోహిత్ వేముల దళితుడే అని చెప్పేసి చెప్పడం, ప్రెస్ మీట్ లో చెప్పడం. ఇక ముఖ్యమంత్రి పునర్విచారణకు మళ్ళొక్కసారి ఆ కేసును తొవ్విదీయడానికి అయితే నిన్న ఆదేశం అయితే జారీ చేసింది. సో ఇది ఎక్కడెక్కడ పోతుంది, ఇంకా 2016 అంటే 8 ఏళ్ళు అవుతుంది. చూడరు, బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ కేసీఆర్. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిండు. ఫ్రీ బస్సుతో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారు. 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది. నేను జైళ్లకు భయపడేటోని గాను తెలంగాణకు న్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం. ఎందుకు నవ్వుతున్నారు తెలుసా? ఇగో బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే, నీకేస్తే ఏమవుతుంది? బీజేపీకి ఓటేస్తే ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకెళ్ళాడు. నీకేస్తే ఏం చేస్తావు చెప్పు కేసీఆర్? ఇది నేను అడతలేను, ప్రజలే అడుగుతున్నారు. బోడికాలకి బొటన వేలికి ముడేసి కట్టే రకం కేసీఆర్. ఎవరికి తెలియదు చెప్పురి. ఇగో నరేంద్ర మోదీ ఉత్త గ్యాస్ కంపెనీ అంట. కేసీఆర్ కంపెనీ ఇప్పుడు గ్యాస్ కంపెనీ. ఉట్టి గాలిపుడుగలాగుంది ఆ పార్టీ ఇప్పుడు. అందరికి తెలిసిన దింపుడు గల ఆశంతో బతుకుతున్నది పార్టీ. ఆ పార్టీ ఉంటుందో ఊడుతుందో రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తము తెలిసిపోతుంది. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరమే లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇంకా కేసీఆర్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం. ఉట్టి గ్యాస్ కంపెనీ అంట మోదీది. సన్యాసులు రాసుకుంటే బూడిద రాలినట్టు కేసీఆర్ కొడుకు ముచ్చట్లు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మడానికి ఇదేమన్నా ఇంకా కేసీఆర్ నమ్మించి మోసం చేసే తెలంగాణ అనుకుంటున్నాడు. ఈ తెలంగాణ చైతన్యవంతమైన తెలంగాణ. ఇంకా వీళ్ళు ఉద్యమ ముచ్చట్లు, పనికి మళ్ళీ పాడు ముచ్చట్లు, వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతుంటేనంటే వినడానికి ఇవి పంది కాదు, గాడిద కాదు, దానికి మించి పశువులు కాదు. తెలంగాణ సమాజం అరే మొన్న బండకి తీసి ఇసిరేసి కొట్టినా కూడా సిగ్గు వస్తాయి వీళ్ళకి. మోదీ మీద వ్యతిరేకత లేదు నాయనా. సారో గా ముచ్చట్లు బంద్ పెట్టు. ఇక 15 లక్షల సంగతి గురించి మాట్లాడితే ఊసరవిల్లి రాజకీయాలు చేస్తేనంటే ఊసరవిల్లి సిగ్గుపడుతుంది కేసీఆర్ని చూస్తే. ఎందుకు తెలుసా? సార్ చెప్పిన ముచ్చట్లు. 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు కదా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇక డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, తెలంగాణను అద్భుతంగా బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఓ చెప్పుకుంటూ వస్తే శాట భారతం అంత ఉంటుంది సార్ది. ఓరి అవ్వ ఏమున్నాయి? ఇగో నరేంద్ర మోడీ 10 లక్షలు ఇస్తా అన్నాడు అని చెప్పుకుంటా ఇంకా ఒడిసిపోయిన కథ సార్ అది. బరివార్తలైంది ఇంకెందుకు చెప్పురిగేది? ఇక ఫ్రీ బ్రష్తోన ఆడోళ్ళు సిగాలు ఆడుకుంటున్నారట. రే 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 ఏం ముచ్చట్టు చెప్తావు సార్ నువ్వు? భూతాతం పెట్టి ఎత్తుకుతున్నాడు. ఆడ దొరుకుతాయి అవసరమా?
పార్టీని బతికించుకోవడానికి ప్రజలకు ఓ నమ్మకాన్ని ఇప్పుడు ఫ్రీ బస్ అనేది కోట్ల మంది మహిళలు తీర్థయాత్ర పోతున్నారు, పెళ్లిళ్ళ పేరెంటాలకు పోతున్నారు, పని పడితే తల్లిదండ్రుల దగ్గరికి పోతున్నారు, అత్తమామల దగ్గరికి పోతున్నారు, యాడికంటే ఆడికి పోతున్నారు. ఫ్రీ బస్ ఉంది కాబట్టి మంచుల దగ్గర షెడ్ ఉంటుందిగా, ఎట్లా ఈ షెడ్ను పట్టుకొని అలా ఆడతారా మీరు? ఈ అసలు చింత చెట్టుకు చిగురు లేనట్టు కేసీఆర్కు సిగ్గు లేనట్టుగా అనిపిస్తుంది. సో ఇది కేసీఆర్ జైలుకు భయపడాడంటే భయపడతాడా లేదనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ సమాజం చూస్తుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తారు. ఎందుకు అవని ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు, బీఆర్ఎస్ కర్మర్గు కావడము ఖాయమని చెప్పేసి కామెంట్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల అయిపోయిన ఫలితాలు వచ్చినాయి ఎంబడి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు. దీనికి సమాధానం చెప్పు సార్, నీ పార్టీలోకి వచ్చాడు దేవుడు ఏముంది అని వస్తారు నీ పార్టీలకి, గదానికి సమాధానం చెప్పు. ఇక నీ పార్టీలో నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలని ఖాళీ కాకుండా జర పగడిపందిగా ఇక ఏమేసి కట్టుకుంటావు చూడు, మరి మొలతాడు కట్టుకుంటావా జేబులో పెట్టుకుంటావా, వాళ్ళందరినీ ఏమోటి చేయి. సో ఇట్లా రాజకీయాలు అయితే నడుస్తా ఉన్నాయి. ఇక వెలుగు పేపర్ ఉన్న ముచ్చట్లు ఇవి. ఇవి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో నిన్న ఆర్కే వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో విశ్లేషణ చేసాడు. ఏమి చేసాడంటే ఇక తెలుసుకోవాల్సింది జనమే. ఒక అద్భుతమైన లోకంలో మనం బతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు, బాబాలు సైన్స్ బోధిస్తారు, పౌరాణికులు చరిత్ర రాస్తారు, సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు, ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెప్తారు, ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెప్తారు, నేరగాళ్ళు విలువలను బోధిస్తారు, రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు, దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడని దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే రచయిత ఫేస్బుక్ లో ఆ పోస్టు ఆవేదన చెందాడు పెట్టి. ఈయన ప్రసిద్ధ తెలుగు కవి స్వర్గీయ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి మనవాడు. ఇప్పుడు మన దేశంలోని పరిస్థితులను గమనించిన వారికి ఈ మాటల అక్షర సత్యాలన్నీ అనిపించగలడు. నిజం, ఇది మాత్రం బరాబర్ 100కి 100 పళ్ళు, 100కి 100 పళ్ళు. ఇది అంటే బోర్లు వేస్తున్నారు, ఎల్లెలకలు వేస్తున్నారు, చిత్తి వేస్తున్నారు, బొత్తి వేస్తున్నారు, పిల్లవాడేస్తున్నారు, ఎల్లెలకలు వాడేస్తున్నారు. ఇది సామాన్యులు ఉన్నత కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, సంపన్నులేమో సామాన్య జీవనం గురించి మాట్లాడుతున్నారు, శాస్త్రవేత్తలు జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, రౌడీ పొలిటీషియన్లు సాదాసీదమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇగో పౌరాణికులు చరిత్ర రాస్తారు, బాబాలు సైన్స్ బోధిస్తారంట, పౌరాణికులు చరిత్ర రాస్తారట. సో ఇట్లా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల గురించి సునిశ్చితమైనటువంటి విశ్లేషణ ఆర్కే మనం ఇక్కడ కొత్త పలుకులో చూడొచ్చు. తొండముదిరి ఊసరవిలి అయినట్లు నేరగాళ్లే రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతున్నారు. ఇదైతే నిజమే. తొండముదిరి ఊసరవిల్లి అయినట్టు రాజకీయ నాయకులు ఎవరు? నేరగాళ్ళు, దోపిడీ చేసినోళ్ళు, దొంగతనం చేసినోళ్ళు, రౌడీజం చేసినోళ్ళు, షాడిస్టులు, చంపేసేటోళ్ళు ఇట్లా రాజకీయ నాయకులు అవుతున్నారంట. ఇక అయితే ఒక తేడా ఉంది. సాధారణ దొంగ మీ వ్యక్తిగత సొమ్మును మాత్రం దోసుకుంటాడు, రాజకీయ దొంగ మాత్రం మీ భవిష్యత్తును, జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా దోసుకుంటాడు. విచిత్రం ఏమిటంటే సాధారణ దొంగ ఎవరిని దోసుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు. మనల్ని దోచుకునే రాజకీయ దొంగను మాత్రం మనమే ఎంచుకుంటాం, వాడి కోసం మనం పరస్పరం కొట్టుకదేస్తాం. ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి వేమూరి రాధాకృష్ణ చెప్తా ఉన్నాడు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దేవుడితో పాటు కులం, మతం, ప్రాంతాన్ని కూడా వాడుకుంటారు. కులం కూడుబెట్టాలని తెలిసినా ఆ కులం కోసమే కొట్టుకు చేస్తున్నారు. ఎన్నికల్లో పలానా కులం వాళ్ళకు అన్ని టికెట్లు ఇచ్చాము, ఇన్ని టికెట్లు ఇచ్చామని ప్రకటించుకోవడం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కులబలం లేదు, అందుకే ఆయన ప్రాంతీయవాదం అందుకొని అందాలం ఎక్కారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోకుండా తెలంగాణ పాలించే సత్తా తనకు తప్ప మరొకరికి లేదన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏం విశ్లేషణ! నిజంగా ఇది బరాబర్ కరెక్ట్. కేసీఆర్ కులపోలో మొత్తం బంతి కడితే ఎంతమంది వెళ్తుండొచ్చు? 50,000 మంది వెళ్తుండొచ్చు. తెలంగాణ గంట కూడా వెళ్తుండలేదు, నాకు అనుమానమే. కానీ ప్రాంతీయ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణని 10 ఏళ్ళ అధికారంలో పాలించడు. దానికి తోడు ఆస్తులు, అంతస్తులు నానా గత్తర చేసేసిండు చూడురి. సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడగొట్టినని ఆత్మవిమర్శ చేసుకోకుండా
ఏం చేస్తున్నాడు? పాలించే సత్తా నాకు మాత్రమే ఉంది, ఇక ఎవరికి లేదని కలరింగ్ చేస్తున్నాడు. ఒరిస్సా నాసి మాత్రమే. ఇక చూడు కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు యజ్ఞ యాగాలు నిర్వహించాడు, యాదాద్రిని పునర్నిర్మించాడు. అయినా దేవుడు కనికరించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఫలితంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాస్వామ్యం ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలని చెప్పుకుంటున్న మనమే పరిస్థితులకు అనుగుణంగా ఉన్నప్పుడు అదే ప్రజలను విస్మరిస్తాం. అందుకే ఆయన అధికారం కోల్పోయారు. కులాలు, మతాలు, ప్రాంతాల ఎన్నికలు పదే ఉపయోగపడవు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్కు ఉపయోగపడిన ప్రాంతీయవాదం 2023 ఎన్నికల్లో పనిచేయలేదు. వ్యవస్థలు పతనమైనప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజల ఓటు హక్కు ఇంకా పదిలంగానే ఉంది. అందుకే ఎంత కాలము అధికారం, ధనం ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ తప్పించుకోలేకపోయాడు. ఇక తెలంగాణలో ప్రస్తుతం ముక్కోడ పోటీ జరుగుతూ ప్రధాన పోటీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య కేంద్రీకృతమైనట్టు కనిపిస్తున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి కూడా కొద్ది గొప్ప పుంజుకుంటోంది. బీఆర్ఎస్ బలపడే కొద్దీ ఆ ప్రభావం బీజేపీ పైన పడుతుంది. అధికారం ఉన్నందున కాంగ్రెస్ బలం తగ్గే అవకాశాలు తక్కువ. తన కంటలో పానం ఉన్నంత వరకు తమ మత ప్రాతిపదికన ముస్లింల రిజర్వేషన్ ఇవ్వబోని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో ముస్లింలు అంత కాంగ్రెస్ పార్టీకి అండగా సంఘటితమయ్యారు. అదే సమయంలో హిందువులు బీజేపీకి అనుకూలంగా సంఘటితమవుతారు. అంటే చెప్పలేం, తెలంగాణ సమాజం కూడా కులాల వారికి విడదీసినందుకు హిందువుల్లో ఐకమత్యం రావడం కష్టమే. సో ఇది నిజంగా ఆర్కే సునిశ్చితమైనటువంటి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ఎలా జరుగుతుంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు, ఇవన్నిటి గురించి సునిశ్చితమైనటువంటి విశ్లేషణ చేసిండు. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి. ఇప్పటికే 65 లక్షల మంది రైతులకు ఇచ్చాం. మిగిలిన 4 లక్షల మందికి 4 రోజుల్లో 15 ఆగస్టు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ. హామీని నిలబెట్టుకోకుంటే కేసీఆర్, హామీని నిలబెట్టుకుంటే కేసీఆర్ రావు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా చెప్పురి. కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో సవాల్ చేస్తున్నారు, మరి సిద్ధమా? 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ, 8 తారీఖు లోపున రైతులకు అందించే రైతు బంధు బరాబరు ఇస్తామంటున్నాడు. మరి ఇస్తే ముక్కు రేలకు రాస్తారా ఇద్దరు మామాళ్ళు అని అడుగుతున్నాడు. చూడు, ఈ కాంగ్రెస్ ఏమి చేయలేదంటున్న కేటీఆర్ చీర కట్టుకొని బస్ ఎక్కాలి, టికెట్ అడిగితే జుట్టు, టికెట్ అడిగితే ఒట్టు. బీజేపీ జాతీయ నేతనే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. చెప్పుతో ఎవరిని కొట్టాలి? చిన్నప్పుడు చిన్నారెడ్డి కోసము వాల్ రైటింగ్ చేశా. 70 ఏళ్ల తర్వాత పార్లమెంట్ బిడ్డకి సీఎం పదవి వస్తే అరుణమ్మకు కోపం ఎందుకు? కొత్తగూడెం, వనపర్తి, సికింద్రాబాద్, ముషీరాబాద్ రోడ్ షోలు, సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఏం పని చేసిండో అవన్నీ చెప్పుకొస్తున్నాడు. పేపర్ వాల్ రైటింగ్ రాసిండట, చిన్నారెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి. వాల్ రైటింగ్ గా స్థాయి నుంచి వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటా, ప్రింటింగ్ చేసుకుంటా, వాల్ రైటింగ్ రాసుకుంటా ముఖ్యమంత్రి ఏంటంటే అందరూ స్వాగతించాల్సింది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. సో రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ మీద, బీజేపీ పార్టీ పైన విరుచుకుపడ్డాడు. ఇక ముషీరాబాద్ చౌరస్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన దానం అనిల్ కుమార్. 4 దినాలలో 2,000 కోట్లు, 3,000 కోట్ల రుణానికి ఆర్బీఐకి ఇండెంట్ 7 మంజూరు కాగానే రైతుల ఖాతాల్లోకి సగం మందికి ఆసరా పెన్షన్ల చెల్లింపు, మిగతా సగం మందికి నేడు పంపిణీ. వేముల రోహిత్ కేసుపై పునర్విచారణ చేపడదా ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని సీఎంకు రోహిత్ రెడ్డి రాజకీయ. ఇక నేడు నిర్మల్, గద్వాలను రాహుల్ సభలు మళ్ళీ 10వ తేదీకి రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు వస్తారట. ఇక అదట్టుంటేనంటే ఇక కిషన్ రెడ్డి 5 నెలల్లో 10 ఏళ్ల వ్యతిరేకత, కాంగ్రెస్ పాలన ప్రజలు అర్చించడం లేదు, ఒక్క ఉచిత బస్ హామీ అమలే రిఫరెండమా, గ్యారెంటీలపై సీఎం రేవంత్ దొంగ నాటకాలు, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. 5 ఏళ్ల తర్వాత ప్రజలే వాళ్ళను తరిమి కొడతారు, వాళ్ళే కూల్చుకుంటే నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు. 1/6 వచ్చినా కేసీఆర్ మద్దతు మేము తీసుకోము. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం మాకు లేదు. మరింత గౌరవం తెచ్చే బాధ్యత తీసుకుంటాం. సంకీర్ణం అంటేనే బ్లాక్ మెయిల్ రాజకీయాలు. కేసీఆర్ మాటలకు అర్థం కాంగ్రెస్ తోనే కలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో రిజర్వేషన్ల రద్దుతో పాటు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేస్తానంటే ఇక కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలకు అర్ధరాత్రి కళ ఏమైనా వచ్చిందా, మా ఎజెండాలో ఏమైనా ఉంటే ముందే చెప్తాం, మాకేమి భయం లేదు. బీజేపీ మిగిలిన పార్టీల మాదిరి కాదు, ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాం, చేశాం. అయోధ్య రామ మందిరం కడతామని కట్టాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామని చెప్పాం, చేశాం. కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని హత్య చేశారు, ఎమర్జెన్సీ పెట్టారు, పత్రికల గొంతు నొక్కారు, ఎడిటర్లను, విలేకరులను, రాజకీయ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టారు. గత 70 ఏళ్లలో 120 సార్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు. సో నిన్న ఆంధ్రజ్యోతి
ఏబిఎన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఈ ముచ్చట్లు మొత్తం చెప్పుకొస్తా ఉన్నాడు. సో 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన 10 ఏళ్ల వ్యతిరేకత ప్రజల్లో పెళ్లిబీకింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రాజ్యాంగం మార్చము, రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని రద్దు చేయం, రిజర్వేషన్లు ఎత్తేయం అనే ఒక క్లారిటీ ఇచ్చిండు. మా ఎజెండాలో ఏముందో ఈ కాంగ్రెస్ వాళ్ళకు మతి భ్రమించిందా, కలేమన్నా వచ్చిందా, మా ఎజెండాలో ఏముంటుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి అదే రెఫరెండం అంటే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ముఖ్యంగా మిత్రులారా, నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి చెప్పిన కొంత నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని బరాబర్ కిషన్ రెడ్డి అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ చేసిండు. సో మొత్తం మీద అయితే కేసీఆర్ 1-0 గెలిచి ఆయన మద్దతు మాకేం అవసరము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని అడ్డుకొని బీఆర్ఎస్ పార్టీ అధినేత చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఆయన పైన ఎక్కుపెట్టే ప్రయత్నం ఇక్కడ కిషన్ రెడ్డి చేసిండు. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందనేటువంటి ముచ్చట కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక బోనస్ బోగసే అంట కేసీఆర్ చెప్తున్నాడు, నేను కాదు. వారికి 500 బోనస్ పై మాట తప్పిన కాంగ్రెస్ సర్కారు 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. 6 గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు. సింగరేణిని కాపాడుకోవాలన్నా, మంచిర్యాల జిల్లాగా ఉండాలన్నా బీఆర్ఎస్ ని గెలిపించాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్త గ్యాస్ కంపెనీ ప్రాణాలు ఇచ్చి అయినా రాష్ట్రం కోసం పోరాడతాం. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, సారు నీకు దండం పెడతాం, ఇంకా ప్రాణాలు ఇయ్యక తెలంగాణ కోసం. నిజంగా చెప్తున్నా సారు, జర్రా మీరు ఆలోచన చేసుకుని మాట్లాడు. తెలంగాణ కోసం మీ ప్రాణాలు ఇయ్యకూరి సారు. 1,400 మంది బలిదానం చేసుకున్నారు. ఇంకా ఎందుకు సార్ మీ ప్రాణాలు? ఒక ఆయనకేమో పెట్రోల్ 100 రూపాయలు పెట్టి పెట్రోల్ డబ్బా దొరికింది, కానీ చారణ పెట్టి అగ్గిపుల్ల దొరకపోయా. ఇక నువ్వేమో చావు నోట్లో తలకాయ పెట్టి మళ్ళీ బతుకొచ్చినావు. మళ్ళీ ఇప్పుడు పానం ఇవ్వడానికి తెలంగాణ కోసం సిద్ధమా? వద్దు సారు, మీ పానాలు వద్దు, మీ పాలన వద్దు, మీరొద్దు. ఇది తెలంగాణ ప్రజలు చెప్తున్నారు సారు. వద్దు, ఈ ఉద్యమం ముచ్చట్లొద్దు, ఈ పనికి మాలిన ప్రగల్భాలు చెప్పకు, నీ అవసరం తెలంగాణకు లేదు అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. ఇక జిల్లాల పునర్విభజన గురించి మాట్లాడుతున్నాడు, ఏదోదో మాట్లాడుతున్నాడు. సార్ పని అయిపోయింది అప్ప. బోనస్ బోగస్ అంట, వారికి 500 బోనస్ మాట తప్పిందంట కాంగ్రెస్. ఇక అయోధ్య అక్షింతలు కావు, రేషన్ బియ్యమే. దేవుడి పేరిట బీజేపీ నేతల రాజకీయాలు, రాష్ట్రంలో పిచ్చోడి చేతులు రాయిల పాలన. కేసీఆర్ అభివృద్ధి చేస్తే రేవంత్ ఉల్టా చేస్తున్నాడు. కొత్త జిల్లాల రద్దు చేస్తే ఉద్యమం కేటీఆర్ కొడుకు అంటున్నాడు. అయోధ్య అక్షింతలు కావు, రేషన్ బియ్యం అంట. సిగ్గు అనిపిస్తలే రాముని గిట్లా అనికే. ఎన్టీ రామారావు ఎందుకు ఈ బల్పు చెప్పు, ఎందుకు ఈ పులుపు చెప్పు? మరి అక్షింతలు రేషన్ బియ్యమా? రాముడిని అంత శివకరంగా మాట్లాడతావా? ఏమి పని వాడతారు పోరి ప్రజలైతే. మతి భ్రమించి ఏమేమో మాట్లాడుతున్నారు. ప్రజలారా మీరే పూరి ఎట్టుంది? రేవంత్ మాటల్లో పగ ప్రతీకారం ఉంది అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సీఎం మంత్రుల అమర్యాదకరమైన భాష ప్రజలు ఆశించుకుంటున్నారు, హామీలను అమలు చేయకపోవడమే మార్ప. మేడ్ ది ప్రెస్ లో బీఆర్ఎస్ మీద హరీష్ రావు. సరే, హెచ్డి రేవన్న అరెస్టు. దేవగడ నివాసంలో అదుపులోకి ప్రజ్వల్ రాసలీలల బాధితురాలి కిడ్నాప్ కేసులో సిట్ చర్యలు. ప్రజలపై బ్లూ కార్నర్ నోటీసులపై సిబిఐ. రేవన్న ప్రజ్వల్ ఇళ్లలో ఆధార సేకరణ. జర్మనీ నుంచి దుబాయ్, ఆ తర్వాత హంగేరికి ప్రజ్వల్ అంట. ఓరి అమ్మ, కర్ణాటకలో అయితే పెద్ద ఎత్తున రచ్చ రంబోల్ అనే విధంగా ఈ ప్రజ్వల్ రేవన్న, హెచ్డి దేవగౌడ కొడుకు రేవన్న, తండ్రి కొడుకులదైతే ఈ మహిళలకు సంబంధించినటువంటి అట్టురికిపోతుంది ఆ రాష్ట్రంలో. కర్ణాటక మాత్రం బీజేపీ బీజేడీ ఏది మన ఏది దేవగౌడ పార్టీకి, 2 పార్టీలకు పెద్ద ఎత్తున నిరసన దెబ్బ తగిలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ ధరణిలో కొత్త పాస్ పుస్తకం దరఖాస్తుకు 1000 డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కు పెరిగిన రుసుం జిఎల్ఎం పరిధిలో ఉండగా 45 మాత్రమే. జిఎల్ఎం నుంచి టీఎం 33లోకి మార్పట. ధరణి పాస్ పుస్తకం కావాలంటే 1000 రూపాయలకు ఇచ్చినట్టు. ఇంతకుముందు 45 రూపాయలకి ఇస్తున్నారట. ఈ అమిత్ షా ఫేక్ వీడియో కేసు కాంగ్రెస్ అరుణ్ రెడ్డి అరెస్ట్ అంటే 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అట. ఇక వచ్చే 5 ఏళ్ళు అవినీతిపై కొరడా. అవినీతి పట్ల మాస్కులను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించి అవినీతి ఊబిలో ఇండియా కూటమి నేతలు పాక్ విషయంలో గత కాంగ్రెస్ సర్కారు మెతక వైఖరి. ఉగ్రదాడుల వేళ ఆ దేశానికి ప్రేమ లేఖలు పంపింది మోదీ. మళ్ళీ రాష్ట్రానికి అమిత్ షా
నేడు ఆదిలాబాద్, ఇందూరు, మల్కాజ్గిరిలో బీజేపీ అగ్రనేత ప్రచారం, రేపు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల నడ్డా పర్యటన ఉంటుందట. సో మొత్తం మీద అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఒక ముచ్చట, దేశ ప్రజలైతే దీని గురించి స్వాగతిస్తారు, విశ్వసిస్తారు. ఈ దేశంలో, భారతదేశంలో టెర్రరిజాన్ని చాలా మట్టు పెట్టేసారు. పట్నంలో ఏడవర్తే ఆడ పెద్ద పెద్ద నగరాలలో టెర్రరిస్టులు వచ్చి గన్నులు పట్టుకొని బాంబులు వేసి జనాలు సావదొబ్బెట్టోళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో చాలా మట్టు జరుగుతూనేవైతే అనను కానీ చాలా మట్టుకు టెర్రరిజాన్ని కూకటి వేళ్లతోన పెకిలించే ప్రయత్నం బలంగా చేసింది. సో అందుకనే విశ్వాసం మోదీ పైన ఉంది. దేశంలో టెర్రరిజం అంటే టెర్రరిస్టులు బాంబులేసి గనులతోన ప్రజల్ని చంపుతా ఉంటేనంటే కాంగ్రెస్ గత సర్కారు పాకిస్తాన్కు ప్రేమ లేఖలు పంపిస్తుండే అని చెప్పేసి ప్రధాని వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డాడు. సో నిజంగా ప్రధాని అవినీతికి సంబంధించి ప్రధానమంత్రి విషయంలో దేశం మొత్తం ఖచ్చితంగా గర్విస్తున్నారు, నమ్ముతున్నారు. అవినీతి చేయడు. మరి మిగతా బీజేపీలు చేస్తారా చేయరు అనేది ఇక ప్రతిపక్షాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రదాడులు, ఈ అవినీతి, పాకిస్తాన్, భారతదేశం అనే విషయంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలు అండగా ఉంటారు. ఇవి జ్యోతిలు ఉన్నటువంటి ఒకసారి మన కేసీఆర్ జేబులోకి వెళ్ళి తీసుకొచ్చిన పత్రిక, ఈ పత్రికలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రోజు ఉండేటివే కొత్తగా ఏముంటాయి మీ అందరికి తెలిసినటువంటిదిగా పేద తాటికాయంత అక్షరాలతోన ఈ కేసీఆర్ని జాకి పెట్టి లేపాలి. దానికి తోడు ఇగో ఈ సగం పేపర్లు జనాలు ఇంతమంది వచ్చారు కేసీఆర్ అనే మునగాడు ప్రచారం చేస్తుంటేనంటే ఇగో ఇంతమంది వచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనము చాలా స్పష్టంగా నమస్తే తెలంగాణ పత్రికలో చూస్తా ఉన్నాం. అర్థమవుతుందా? సో ఇక ఇది ఏముంటది, జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం, మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు. కేసీఆర్ అనవాళ్ళే లేకుండా చేస్తాడట ముఖ్యమంత్రి. సీఎం ఏ ఊరికి పోతే గా ఊరి దేవుడిపై ఒట్టు, పంటకు బోనస్ లేదు, మద్దతు ధరకు కొనే దిక్కు లేదు, దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్కి ఇట్లు రంజన్ తోపాల్ ఇస్తలేరు అని చెప్పేసి కేసీఆర్ బద్నాం చేస్తున్నాడు. 10 ఏళ్ల కాలం సార్ సిగ్గుపోతుంది నిజంగా చెప్తున్నా. బర్బాత్తన చేసినావు, నీవు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయినావు. అది ఏదైనా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళితులకు 3 ఎకరాలు కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, ఓ చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి తారు. నువ్వైతే ఏకపోతివి. అరే ఏమా 10 ఏళ్ల కాలంలో ఓటు మన ఆడిలాక అధికారం చెలాయించినావు కదా, ఉన్నందో వేలకను పట్టుకొచ్చినట్టు అధికార యంత్రాంగాన్ని నీ కృషి కోసం, నీ అధికారం కోసం, నీ కుటుంబ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి కోసం వాడుకొని 4-5 నెలల పసికూన పైన గిట్ల బట్టగాల్చి మీదేస్తే సరే తెలంగాణ సమాజం నమ్ముతుందా నమ్మదని రేపు పార్లమెంట్ ఎన్నికల తేలుస్తారు కదా. జర గమౌండ్ సార్ ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో. రైతుకు రేవంత్ మరో వాయిదా, కేసీఆర్ కు జడిసి రైతు బంధుపై ప్రకటన, బుధవారం లోపు ప్రతి రైతుకి ఇస్తా, 9న ఒక్కరికి బకాయి ఉన్న అమర్విల్ల సూపం వద్ద ముక్కు నెలకు రాస్తా, రైతులకు క్షమాపణ చెప్తా సీఎం రేవంత్. మళ్ళీ కేసీఆర్ ను ముక్కుకు నెలకు రాయమని సవాల్ ఇచ్చినాడు, ఆయన రాయాడు. ఇది దొరల పత్రిక గిట్టనే ఉంటది. టాటా చెప్పలే చేస్తారు తప్పిస్తే ఇంకోటి ఏముండదు. ఇస్తున్నది రైతు బంధు, రైతు భరోసా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తారు. రేవంత్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాలు, రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి, సర్కారు ఇస్తున్నది 10,000, అది కొందరికి. తూకుమారి పత్రికల మానవే ఈ పత్రిక చీము రక్తం ఏమి ఉండదు, నెత్తిరి గిత్తిరి ఏమి ఉండదు. ఎందుకు చేస్తా ఆ ఊరంతా ఊరాపత అయితే ఊసుగానికి దోమలాపత అన్నట్టు అందరేమో అన్ని రాజకీయ పార్టీల ప్రజా సమస్యల మీద దినపత్రికల్లో గంతో గింతో వార్తలు రాసుకుంటుంటారు. కానీ ఈ సిగ్గులేని పత్రిక, శరం లేని పత్రిక ఎంతసేపు ఇగో ఈ పోటుమనాన్ని నెత్తిన పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని మోసుడు తప్పిస్తే ఇంకోటి ఉండదు. ఇంత తుక్మారి పత్రిక కాబట్టే ఇక శరం లేని పత్రిక, అందుకే సంసారి పత్రిక. అంటే ప్రతిభత పరమాన్నము వండితేనంటే తెల్లారిన దాకా
చల్లారే లేదంట. ఈ పత్రికలు వచ్చే వార్తలు కూడా గట్టనే ఉంటాయి. ఇగో ఇంత మంచి వార్తలు ఇంకోటి ఉన్నాయి అనే కలరీ. వేరే వార్తలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ మీకు ఏం పత్రిక నడిపిస్తారు ఏం ఎదుడు మొత్తం కదేగా. జిల్లాలు కదిలిస్తే కల్లోలమే, కార్యాలయ ఉద్యోగ వ్యవస్థ అస్తవ్యస్తం, ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మళ్ళీ మొదటికి 1-2 నెలల వరకు నోటిఫికేషన్ బంద్, రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన భూముల ధరలు, ప్రైవేటు బండ్లు వెనక్కి మళ్ళీ వలసలు చెప్పి కొరీలు పెడుతున్నారు చూడు, భయపెడుతున్నారు తెలంగాణ ప్రజలకి. జిల్లాలు కదిలిస్తేనంట. జిల్లాలు ఏం చేసిరా భయ్? మీరు చేసిన అడ్డగోలు జిల్లాల పునర్విభజన, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయ అధ్యయనం చేస్తారంట. తప్పేముంది గల్లా? కొరీలు పెట్టుడు ఎందుకు? మీరు ఇట్లా భయప్రాంతులకు గురి చేసిన తప్పిస్తే ఇంకోటి. సో ఇవి ఈరోజు ప్రధానంగా మనం దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు. మిత్రులారా, నేను మళ్ళా అడుగుతున్నాను, మీకు పదే విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాని బరాబర్ మీరు ఆదరించుర్రి. ప్రశ్న బలంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇవ్వాల్సింది ప్రోత్సాహం ఏదన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలో లైక్ చేయండి. ప్రజలందరికీ మన ఛానల్ ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా, కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే ఛానళ్లను ప్రజల దగ్గరికి మీరే తీసుకెళ్ళండి, గంతే. సో ఇవి ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి ప్రధానమైన. థ్యాంక్ యూ.